ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్యరత్న, జ్యోతిష్య సామ్రాట్ డాక్టర్ చింత రుక్మందరరావు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికి మంచి జరగాలి. గురుగారు, ఆగస్టు మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాస గ్రహ గోచారం ఏంటంటారు? అలాగే ఈ మాసంలో చంద్రగ్రహణం, సూర్యగ్రహణం కూడా ఏర్పడుతున్నాయి కాబట్టి దాని ప్రభావం మీ రాశిపై ఎలా ఉంటుందంటారు? 2020 సంవత్సరం ఆగస్టు మాసం ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం తెలియజేసుకునే ముందు ఈ మాసం జరుగుతున్నటువంటి సూర్య చంద్రగ్రహణాల గురించి మాట్లాడుకుందాం. చంద్రగ్రహణం భారతదేశంలో పాక్షికంగా కనిపిస్తుంది. సూర్యగ్రహణం పూర్తిగా కనిపించదు. భారతదేశంలో ఉన్న వాళ్ళకి ఈ గ్రహణాల వల్ల ఎటువంటి నష్టమైతే లేదు కనిపించినప్పుడు, కాబట్టి చింతించాల్సిన అవసరం లేదు. ఇతర దేశాల్లో ఉన్నటువంటి ధనుసు రాశి వాళ్ళు వీళ్ళు సూర్యగ్రహణానికి సంబంధించిన జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. చంద్రగ్రహణం వీళ్ళకి అనుకూలంగానే ఉంది. 3వ స్థానంలో చంద్రగ్రహణం మంచిది. సూర్యగ్రహణం 9వ స్థానంలో జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో ఏదైనా పితృదేవతను తలుచుకుని ఏదైనా జపదప తానాలు చేసుకోవడం చాలా మంచిది. వీళ్ళ పూర్వీకులు తలుచుకొని ఏదైనా పిండ పితృ యజ్ఞాలు ఇటువంటి కూడా చేయొచ్చు. అదేవిధంగా వీళ్ళు పట్టుడు స్నానం, విడుపుడు స్నానం మధ్యలో జపం చేసుకోవడం, మరుసటి రోజు గోధుమలు, నెయ్యి, రాగి పాత్రలో నెయ్యి పోసి 2 సర్ప పడగలను పెట్టి, వెండి పడగలు పెట్టి దానం చేయడం మంచిది. వాళ్ళు అక్కడ ఇచ్చుకోలేకపోతే భారతదేశంలో ఇచ్చుకోవడం మంచిది. వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ద్వారా ఇచ్చుకోవడం, దక్షిణ తాంబూలాలు పెట్టి ఇచ్చుకోవడం మంచిది. ఈ సమయంలో వీళ్ళు మంత్ర సాధన చేశారంటే మాత్రం చాలా విశేషమైన ఫలితాన్ని పొందుతారు. ఏదైనా వీళ్ళు తీవ్ర దేవతారాధన చేయడం వల్ల చాలా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక ఈ రాశికి రాశాధిపతి గురువు అష్టమంలో ఉచ్చలో ఉన్నాడు. 1వ తారీఖు శుక్రుడు 10వ స్థానంలోకి నీచ స్థితిలోకి వస్తాడు. 2వ తారీఖు కుజుడు అంటే భాగ్యం పంచమాధిపతి సప్తమంలోకి వస్తాడు, రాశిని చూస్తాడు. అర్ధాష్టమ శనిలో ఉన్నటువంటి శనేశ్వరుడు వక్రత్వాన్ని పొంది ఉన్నాడు. 3వ ఇంట్లో రాహు, 9వ ఇంట్లో కేతు, 9వ ఇంట్లో రవి, అష్టమ స్థానంలో బుధుడు ఉన్నాడు. ఇలా చూస్తే వీళ్ళకు కుజుడు రాశిని చూడడం చాలా మంచిది. భాగ్యస్థానంలోకి రవి రావడం మంచిది. దశమ స్థానంలోకి శుక్రుడు మంచిది కాదు, చెడుది కాదు, 50-50. 6వ ఇంటి వాడు నీచబడిపోయినాడు. శత్రుస్థానాధిపతి నీచబడ్డం, శత్రు రోగ రుణకారకుడు బలహీనపడడం మంచిదే. అంటే అవి 3 లేవు అని అర్థం. తర్వాత తీసుకుంటే వీళ్ళకు అష్టమంలో బుధుడు వచ్చాడు, బాధకాధిపతి, రాశాధిపతి కలిసి బాధకాధిపతి వల్ల సమస్య లేదు. 4వ ఇంట్లో ఉన్నటువంటి శనేశ్వరుని గురువు చూస్తాడు కాబట్టి, గురువు అష్టమ స్థానంలో ఉన్న రాశాధిపతే కాబట్టి శనిగ్రహం నియంత్రిస్తాడు కాబట్టి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం లేదు. 3వ ఇంట్లో దిగ్బలాన్ని పొందినటువంటి రాహు ఉన్నాడు, అది మంచిది. కాబట్టి తీసుకుంటే ప్లానెట్స్ ఒక విధంగా పొజిషన్లో ఉన్నాయి, సరైన పొజిషన్లో ఉన్నాయని అర్థం. కొన్ని పొజిషన్లు లేని వాటిని కూడా గురువు నియంత్రిస్తున్నాడు. కాబట్టి విదేశాల్లో ఉన్నటువంటి ధనుసు రాశి వాళ్ళు సూర్యగ్రహణానికి జాగ్రత్త తీసుకుంటే చాలు. ఇతర ఇంకేమి వీళ్ళకి పెద్దగా ఈ రాశి వాళ్ళకి దోషాలు ఏమి లేవు. కుజుడు రాశిని చూస్తాడు కాబట్టి ఖచ్చితంగా అనుకున్నట్టుగా టైం టు టైం చేసేస్తారు. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? విద్యార్థులు బాగానే ఉంటుంది. పంచమాధిపతి రాశిని చూస్తాడు కదా, కాబట్టి చతుర్థ స్థానంలో ఉన్న శనేశ్వరుని కూడా గురువు చూస్తాడు, విద్యాస్థానాన్ని. అదేవిధంగా ద్వితీయ స్థానం కూడా విద్యాస్థానమే, గురువే చూస్తాడు. ఇక్కడ విద్యార్థులకు కాంపిటేటివ్గా వెళ్తూ ఉంటారు, పోటీగా తమతో తాము పోటీ పడుతూ ఉంటారు. ఎవరో మనల్ని తరుముతున్నారు, మనం వాళ్ళని ఓడించాలనే తత్వంతో చదివేదనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కుజుడు అటువంటి స్వభావాన్ని ఇస్తాడు. ఇక్కడ విద్యార్థులు బాగుంది. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా ఎలా ఉంటుందండి? ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి బాగున్నట్టే, ఎందుకంటే శుక్రుడు నీచబడ్డాడు కాబట్టి 6వ స్థానం అంటే ఉద్యోగం. 6వ స్థానాధిపతి ఎప్పుడు పాపగ్రహమే ఉంటుంది. ఏ రాశి కింద 6వ స్థానం పాపగ్రహమే ఉంటుంది. ఆ పాపగ్రహము బలహీనపడింది కాబట్టి ఉద్యోగ రంగంలో కొంచెం సులభంగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఎవరికైతే వివాహం జరగలేదో, వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహ యోగం ఉందంటారా? వివాహ యోగం ఇప్పుడు ప్రయత్నించుకోవచ్చు. శుక్రుడు తులారాశిలోకి వచ్చిన తర్వాత వివాహం చేసుకోవడం మంచిది. సంతానం లేని వారికి మరి సంతాన యోగం ఉందంటారా? సంతాన యోగం ఆల్రెడీ వివాహం చేసుకున్న వాళ్ళు సంతాన యోగం ఉంది. ఎందుకంటే కుటుంబ స్థానాన్ని గురువు ఉచ్చస్థితి చూస్తాడు, రాశిని కుజుడు చూస్తాడు కాబట్టి
సంతాన యోగ్యత ఖచ్చితంగా ఉంది, దానికి ఎటువంటి సందేహం లేదు. మరి కుటుంబ వాతావరణం ఈ మాసంలో ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు కుటుంబంలో తీసుకోవాలంటారు? కుటుంబ స్థానాన్ని గురువు చూస్తాడు, వచ్చేసి బట్టి బుధుడు చూస్తారు. బుధుడు గురువు ఇద్దరు చూస్తారు కాబట్టి సానుకూలంగానే బాగానే ఉంటుంది, సఖ్యతగా అంతా బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. అలాగే గురుగారు, కొంతమంది పెట్టుబడులు పెడదాము, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటుంటారు కదా, ఈ ధనుసు రాశి వారికి ఎలా ఉంటుందంటారు? చెయ్యొచ్చు అంటారు? ధనుసు రాశి వాళ్ళు పెట్టుకోవచ్చండి, ఎందుకంటే దశమ స్థానాన్ని శుక్రుడిని కుజుడు చూస్తున్నాడు, వృత్తి స్థానాన్ని. కుజుడు రాశికి పంచమాధిపతి, అదేవిధంగా భాగ్యస్థానంలో రవి ఉన్నాడు. రవి భాగ్యస్థానంలో ఉన్నప్పుడు సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి ధనుసు రాశి వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు బాగా సఫలీకృతం అవుతాయి. నడితే వ్యాపారాల కన్నా వ్యాపారాలు సాధారణంగా సక్సెస్ అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళు ఇంకా వేగంగా ఉంటారు. వారి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో ప్రతిభను చాటుకుంటారు. విదేశీ యోగం ఉందంటారా? విదేశీ అనే యోగము ఉందండి. కుజుడు 12వ స్థానాధిపతి, రాశిని చూస్తాడు, ఈ రాశికి మంచివాడు. అది కాకుండా ఈ రాశితో పాటు అతను మళ్ళీ 2వ స్థానం చూస్తాడు. గురువు, బుధుడు, కుజుడు 3 గ్రహాలు 2వ స్థానం చూస్తాయి, ధనస్థానం చూస్తాయి. కాబట్టి విదేశీ అనే యోగం చక్కగా వెళ్తుంది, ఇబ్బంది లేదు. గురుగారు, మరి ధనుసు రాశి వారికి ఈ మాసంలో ఒక హెచ్చరిక అంటే ఏం చెప్తారు? వీళ్ళకు ఉన్నటువంటి హెచ్చరిక ఏంటంటే, ధనుసు రాశి వాళ్ళకు ఈ సూర్యగ్రహణం వల్ల పితృదోషం అనేది ఒకటి ఉంది, వస్తుందా? ఖచ్చితంగా. కాబట్టి వీళ్ళు పితృపరిహారం చేసుకోవడం చాలా మంచిది. అది అమావాస్య రోజే మనకు సూర్యగ్రహణం వస్తుంది కాబట్టి ఆ రోజు పిండ పితృయజ్ఞాలు, తిలతర్పణాలు, బలిహోమాలు లాంటివి చేసుకోవడం చాలా చాలా ముఖ్యమైన పరిహారం. గురుగారు, మరి ముఖ్యంగా ఎవరికైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో చెయ్యొచ్చు అంటారా? ఈ మాసం కరెక్టే? చేసుకోవచ్చు, దూర ప్రాంతాల ప్రయాణాలు చేసుకోవచ్చు, ఆటోమేటిక్ చేస్తారు కూడా. వీరి స్వభావం ఎలా ఉంటుందంటారు ధనుసు రాశి వారి దశలు? ధనుసు రాశి వాళ్ళు వీళ్ళు మోటివేట్ చేశాక నీ ఏ పని చేయరు, ప్రతిసారి ప్రోత్సహించారు. నీ వల్ల ఇది అవుతుంది, నీ వల్ల అదవుతుంది, నువ్వు అంతటోడు ఇంతటోడు అంటే నిజంగా చేసి పెడతారు. చేయకుండా వీళ్ళు మోటివేట్ చేయకపోవడమే వీళ్ళ పాలటి శాపం అయిపోతుంది. మోటివేట్ చేస్తున్న వాళ్ళు వీళ్ళకు ఉండడమే వీళ్ళ వాళ్ళు వరం అవుతుంది. ప్రతిసారి ఒకరు లైఫ్ టైం మోటివేటర్స్ వీళ్ళకి ఎవరో ఒకరు వెన్నంటి ప్రోత్సహిస్తుంటే వీళ్ళకి మించిన వాళ్ళు ప్రపంచంలో లేరు. ధనుసు అంటే ఒక టార్గెట్ కాబట్టి ఎంత పెద్ద టార్గెట్ అయినా వీళ్ళు అచీవ్ చేస్తారు. అసాధారణమైన ప్రతిభ ఉంటుంది. మోటివేట్ చేయకపోతే వీళ్ళ బలం వీళ్ళకి తెలియదు. అది వీళ్ళకు చాలా ముఖ్యమైనటువంటిది. ఇది ఈ మాసానికి కాకుండా జీవితానికి సంబంధించినటువంటి ఒక బలము బలహీనత మనం చెప్పడం జరిగింది. మరి గురుగారు, ఈ మాసంలో వీరు ఏ దైవ నామస్మరణ చేయొచ్చు అంటారు? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే ఈ మాసం కలిసి వస్తుందంటారు? సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం చాలా ఇంపార్టెంట్. సుబ్రహ్మణ్య ఆరాధన భుజంగ సూత్రం కానీ, కరావలంబ సూత్రం కానీ, అష్టోత్తరం కానీ, ఇంకేదైనా కవచం కానీ సుబ్రహ్మణ్య స్వామి సంబంధించిన చదవడం వల్ల ఈ రాశి వాళ్ళకి విశేషమైన సుఫలితాలు కలుగుతాయి, ఖచ్చితంగా, దాంట్లో ఒకట్లేదు. గురుగారు, ఈ మాసంలో వీరికి ప్రథమార్థం బాగుంటుందంటారా? అమావాస్య తర్వాత ద్వితీయార్థం కొంచెం కలిసి వస్తుందంటారా? అమావాస్య తర్వాత బాగుంటుంది, ఎందుకంటే రవిగ్రహం అష్టమ నుంచి భాగ్యంలోకి వస్తున్నాడు. సొంత ఇంట్లో రవి బలవంతుడే కాబట్టి స్వస్థానంలోకి రవిగ్రహం వచ్చి రావడము, ఈ రాశికి శుభగ్రహం కావడము వల్ల వీళ్ళకి బలం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రథమార్థం బాగానే ఉంటుంది, అంతకన్నా ద్వితీయార్థం ఇంకా బాగుంటుంది. ఈ రాశిలో ఉన్న రాజకీయ నాయకులకి, సినీ రంగాల వారికి ఎలా ఉంటుందంటారు? సినిమా రంగాల వాళ్ళకి కొంత సంక్లిష్టత ఉంటుంది. రాజకీయ రంగం వాళ్ళకి చాలా బాగుంటుంది. గురుగారు, మొత్తం మీద ఆగస్టు మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు.